ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత ప్రభుత్వానిదని విజనరీ లీడర్ చంద్రబాబుతోనే అది సాధ్యమని మంత్రి టీజీ భరత్ అన్నారు. మహానాడు వేదికపై యువగళం పెట్టుబడులు ఉపాధి అవకాశాలు తీర్మానాన్ని మంత్రి ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వం జాబ్లెస్ క్యాలెండర్తో యువతను మోసం చేసిందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు. రాజకీయంగా ప్రభుత్వ ఉపాధి అవకాశాల్లోనూ అధిక ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వానికి యువత అండగా నిలవాలని కోరారు. మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం తీర్మానాన్ని ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ ప్రవేశపెట్టారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగం పెరిగిందని ధ్వజమెత్తారు. కూటమి పాలనలో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు ఈగల్ వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అని చెప్పి మనం క్యాప్షన్ పెట్టుకున్నాం. దాని తగ్గట్టుగా పనిచేయాలా అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదన్నా గవర్నమెంట్ ఒక 5 ఏళ్లలో 3 లక్షల నుంచి 4 లక్షల కోట్లు కానీ చేస్తే అది సూపర్ గవర్నమెంట్ అంటారు. అది చాలా బాగా చేస్తున్నారు అంటారు. మేము సంవత్సరం తిరగకుండా ముందే దాదాపు 9,40,000 కోట్లు క్యాబినెట్లు కానీ ఎస్ఐపిబి కానీ ఎస్ఐపిసిలో క్లియర్ అయ్యి అవి రెడీ ఉన్నాయి. అవన్నీ కూడా ప్రాజెక్టులు సార్ ఏం చెప్పారంటే 1000 కోట్ల పైన ఏదన్నా ఉంటే 1000 కోట్ల పైన ఉంటే డెడికేటెడ్ పర్సన్ని దానికి అప్పచెప్పి తొందరగా కంప్లీట్ చేయాలా. అన్ని కూడా ప్రాజెక్ట్స్ 2028 లోపల కంప్లీట్ చేయాలనే ఉద్దేశం మనకుందనమాట. మీరందరూ కూడా నమ్మకం పెట్టుకోండి. 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో చేసే బాధ్యత మా పైన ఉంది. మా అందరు మంత్రులు కూడా కష్టపడుతున్నారు. చంద్రబాబు గారికి ఒక ఐడియా ఉంది, ఒక విజన్ ఉంది. విజనరీ లీడర్కే అది పాసిబుల్. మీరందరూ కూడా ఆశీస్సులు మా పైన ఉండాలని చెప్పి, ఓర్పు సహనం అనేది ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. జై హింద్. 2019లో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా యువతను మోసం చేసి 2 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ ఇస్తామని చెప్పేసి ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ అంటూ అధికారంలోకి వచ్చాక జగన్ రెడ్డి జాబ్లెస్ క్యాలెండర్ ప్రకటించి యువతను నిలువున ముంచేసిన విషయం కూడా మనకు తెలుసు. ఉపాధి అవకాశాలు లేక గంజాయి డ్రగ్స్ రాష్ట్రంలో విచ్చలవిడిగా సరఫరా చేసి యువతను నిర్వీర్యం చేసి ఆ కుటుంబాన్ని వారు నాశనం చేసే సందర్భాలు కూడా మనం గుర్తు చేసుకోవాలి. అలాగే కమిషన్ కోసం ఉన్న కంపెనీలను తరిమేసి 34 లక్షల మంది యువత భవిష్యత్తును నాశనం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రాజకీయం కానీ లేకపోతే ప్రభుత్వ ఉపాధి అవకాశాలు కానీ తెలుగుదేశం పార్టీ ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ దానిని నిలబెట్టుకున్న మన తెలుగుదేశం పార్టీకి జీవితాంతం కూడా యువతంతా కూడా రుణపడి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతోటి ఈ మాదక ద్రవ్యాలను అడ్డం పెట్టుకొని వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం జరిగింది. ఇది దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి వర్యులు గారు ఆయన